కోసం లోపలికి వెళ్ళాను. నువ్వు దొరకడం కొంచెం లేట్ అయింది. వచ్చి చూసేటప్పటికి అమ్మ ఇక్కడ లేదు. సారీ సంతోష్, ఆట మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంటే ఆ గేమ్ పూలో పడిపోయి మీ అమ్మ సంగతే మర్చిపోయాను. అయినా ఆమె ఎక్కడికి పోతుందిలే. ఆల్రెడీ పని మనిషి ఓసారి తుడిచేస్తున్నాయని ఇంకోసారి చూడగడానికో, కడిగేసిన పేట్లని ఇంకోసారి కడగడానికో పెళ్ళి ఉంటుంది. ఏంటి అలా చూస్తున్నావు? నేను చెప్తున్నా అబద్ధమా? నిజం. నువ్వు అసలు అబద్ధమే చెప్పు. ఆ నిజం నాకు తెలుసు. కాకపోతే సారా పెద్దాము కళ్ళు సరిగా కనపడవు, బీపీ చూడు. కొంచెం మనమే కనిపెట్టుకుని ఉంటే బాగుంటుంది కదా. బాగుంటుంది సంతోష్, చాలా బాగుంటుంది. కానీ నేను నిన్ను పెళ్లి చేసుకుంది నీ భార్యగా నా జీవితాన్ని నీతో ప్లాన్ చేసుకోవడానికి. అంతేగాని మీ అమ్మకు వాచ్ ఉమెన్ గాను ఈ ఇంటికి సెక్యూరిటీ గార్డ్ గాను ఉండడానికి కాదుగా. నన్ను పెళ్లి చేసుకుంది అందుకేనా? మాట్లాడే చెప్పు. కాస్త మన ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించమంటున్నారు. అదో వస్తుంది మీ అమ్మ బాత్రూంలో వచ్చి. ఎలా చెప్పడం చేస్తాం. జూమ్ వెనక్కొద్దే, జూమ్ వైడ్ ఇలా చూ, ఎలా తిప్పుకోవడం, ఎలా అంటే ఎలా తిరుగుద్ది, ఎలా అంటే ఎలా వెనక్కి. కానీ ఏం నీకు ఎలా పడుతుంది? చూడు మనం ఇద్దరం ఇక్కడ లేవనుకో, మా అమ్మని నేను పట్టుకోలేదు. ఏమవుతుంది? తలపగలటమో, కాళ్ళు చేతులు విరగడమో జరిగింది. ఇంట్లో కోడలుండి కూడా ముసలి అత్తగారిని పట్టించుకోవడం లేదని నలుగురు చెప్పుకునే ఛాన్స్ మిస్ అయిపోయింది. లేకపోతే ఏంటయ్యా? అసలు దగ్గర నుంచి లేవలేదు. పడేసి చోట కథ కూడా పడుండొచ్చుగా. ప్రాణం ఉంది కదా, అవ్వకుండా ఎలా ఉంటుంది? అంటే అంటే ఆవిడ చావాలని కోరుకుంటున్నారు అంతేగా? ప్లీజ్ కూల్ డౌన్. డోంట్ మిస్అండర్స్టాండ్. నేను ఎప్పుడు నిన్ను అలా అనను అనుకో. కాకపోతే సరే, చిన్నప్పటి నుంచి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి అలవాటు జీవితం వాళ్ళంటే ఎప్పుడు ఏదో పని చేస్తూనే ఉంటారు. వాళ్ళని మనం మార్చలేము. కట్టుకున్న మొగుడిని నిన్నే మార్చలేకపోయాను, ఇక మీ అమ్మనే మారుస్తాను. ఓకే ఓకే చెప్పు. అమ్మా అమ్మా, నువ్వు అనవసరంగా లేవకు. నీకేదన్నా అవసరమైతే ఇదిగో దీన్ని ఇలా 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 కొట్టు. నేను త్వరలో వస్తాను. నీకేం కావాలన్నా చేసి పెడతాం. సరే, చాలా మంచిదమ్మా. నీకేం కావాలన్నా చేసి పెడుతుంది. సరేనా? కదలకుండా కూర్చోవాలి. ఓకే సరే, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఆ సుబ్బారావు గారు వస్తే మెడిసిన్స్ వచ్చేటప్పుడు చేస్తానని చెప్పు. ఓకే, బాయ్.
ఎలా వచ్చారా అని కంగారు పడ్డాను అంతే. సరే, కూర్చోండి. ఇదిగో అమ్మాయి, సంతోష్ ఆఫీస్కి వెళ్ళాడా? వెళ్ళే ఉంటాడు, ఇంటి ఉంటే కనపడేవాడేగా. ఇది అమ్మాయి సార్, నాకు ఇవ్వమని మందులు ఏమైనా ఇచ్చాడా? ఇచ్చుండే ఇస్తే నువ్వు చెప్పేదాన్ని వేగా. అంతే. మీకు పెన్సిల్స్ ఇప్పుడు వచ్చేటప్పుడు తీసుకొస్తానన్నారు. అవి స్టాక్ దొరకడం లేదట. మీరు కూర్చోండి అంకుల్, క్షణంగా కాఫీ తీసుకొస్తాను. అలాగేనమ్మా, అలాగే అలాగే. ఇదిగో అమ్మాయి, నా గురించి నువ్వేం కంగారు పడి తొందరపడి కాఫీ ఇంకేకమ్మా. నిదానంగానే నీ పనులన్నీ పూర్తి చేసుకొని నా కాఫీ తీసుకురా. ఈ లోగా నా కాలక్షేపం నాకు ఉంటుందిగా. ఏమ్మా, బాగున్నావా? నేనా? బాగానే ఉన్నది. ఏంటమ్మా పిల్లలా? ఎన్నిసార్లు చెప్పమంటావు? కొడుకులు ఇద్దరు అమెరికాలో, కూతుళ్ళు ఇద్దరు లండన్. ఏంటమ్మా నన్ను బాగా చూసుకుంటున్నారా? వాళ్ళ మాళ్ళ ప్రేమమ్మా నేనంటే వాళ్ళకి. ఒక్కో ఎంత ప్రేమ అంటే ఇదిగో నీకు చూపిస్తాను చూడు. ఏంటో చెప్పు, ఏంటో చెప్పు. ధర్మామెట్రు అబ్బా అట్లా ఉంటా కానీ అన్నీ కలిసి నీకు డబ్బుమని చెప్పేశావు. అదేనమ్మా జ్వరం చూసుకోవటానికే. అదే ఈ మధ్య ఎండలు బాగా మండిపోతున్నాయి కదమ్మా. నాన్న ఊరినే రోడ్ల మీద తిరుగుతూ ఉంటావు ఎప్పుడు. ఎందుకైనా మంచిది ఇది ఒకటి దగ్గర ఉంచుకొని ఎప్పటికప్పుడు వేడి చెక్ చేసుకుంటూ ఉంటే వనదెబ్బ తగలకుండా జాగ్రత్త పడతాను ఇది ఒకటి పంపించారమ్మా. అమ్మో, మన ఇండియా ధర్మమీటర్ల లాగా రెక్క పడేదాకా విదిలి చెక్కల్లా దీన్ని నోట్లో పెట్టుకుంటే కిక్ అని ఎక్కుతుంది, కిక్ అని దిగిపోతుంది. పాలు నిమిషం ఇంకా ఉన్నాయి. ఇది ఒకటమ్మా, బీపీ చూసుకుంటానే. అదే అదే నాన్న, అస్తమానం ఒక్కడివే ఇంట్లో కూర్చొని అదే పనిగా ఆలోచిస్తూ ఉంటావు. ఆ ఒంట్లో నెత్తులు పైకి కిందకి కిందకి పైకి అదే పనిగా పారుకులు ఆడుతుంటుంది. ఎప్పుడు బీపీ పెరుగుతుందో తెలియదు, ఎప్పుడు పడిపోతుందో తెలియదు. ఇది ఒకటి దగ్గర ఉంచుకొని ఎప్పటికప్పుడు బీపీ చెక్ చేసుకుంటుంటే మంచిది నాన్న అనేది ఒకటి పంపించారమ్మా. అమ్మో, మన హాస్పిటల్స్లో మెషిన్ల లాగా ఈ కట్టుకోవటం ఒత్తుకోవటం కట్టుకోవటం అక్కర్లా దీనికి. ఇక్కడ ఒకటి ఇట్లా తగిలించి దీన్ని ఇక్కడ నొక్కి ఎంత బీపీ ఉండవమ్మా. ఓ పక్క దగ్గు వేసం వచ్చి వస్తుంటే ఇంకా ఏం పంపించారు అని అడుగుతావు. కొద్దిగా చుట్టుకొని చెబుతాను అమ్మా. రామచంద్ర నాయనా, చూసావమ్మా ఆయాసం 6 నిమిషంలో తగ్గిపోయింది. అది అమెరికా మందు కాదు, తగ్గిపోయింది అని తెలిసింది. ఏంటోనమ్మా, మనుషులు అయితే దగ్గర లేరన్న మాటే కానీ ఇలా డబ్బుతో కొనడానికి వీలైనవన్నీ కొనిచ్చి పంపించేస్తుంటారమ్మా. మనుషులే దగ్గర. శివరామయ్య గారు, ఏమో మీ వియ్యకుడు వచ్చాడు. ఎంతసేపు అయిందండి వచ్చి? ఎంతోసేపు అవుతుంది, నా మంది ఇప్పుడే వచ్చి ఉంటాడు. ముందు వస్తే కనపడేవాడేగా నీకు నాకు. కూర్చోండి శివరామయ్య గారు. ఏమండో శివరామయ్య గారు, మిమ్మల్ని ఏంటో ఉలుకు పలుకు లేకుండా కూర్చునిపోయారు. ఉలుకు ఆగిపోయి పలుకు పడిపోయింది. నేను చూస్తున్నది కళ నిజమా అన్న అనుమానం వచ్చింది. అరే, గొంతు చుంచుకొచ్చిన ఒక్క ముక్క కూడా వినిపించదు ఈవిడికి. బ్రహ్మచోడు అలాంటిది ఈవిడితో మీరు ఏకధాటిగా అలా మాట్లాడుతుంటే ఏమిటి అసలు? సుబ్బారావు గారికి ఏమన్నా మెంటల్ ఎక్కిందా అని అనుమానం వచ్చింది. వస్తుందండి. ఈ సీన్ చూసిన ఎవరికైనా సరే అలాంటి అనుమానం వచ్చి తీరుతుంది. ఒకవేళ పొరపాటున ఎవరికైనా అలాంటి అనుమానం రాలేదనుకోండి, వాళ్ళ గురించి మనం అనుమానం పడాల్సి వస్తుంది. కానీ ఏం చేస్తాను, మాట్లాడాను. లంకంత కొంపలో ఎవరూ ఉండరు, నేను ఒక్కడిని. ఇంటి నిండా మిషన్లు బాబు.
కంప్యూటర్, కలర్ టీవీ, సెల్ ఫోను, సీడీ ప్లేయరు, అంటు తొంగొట్టడానికి మిషన్, బూత్ దులుపుకోవడానికి మిషన్, గడ్డం చేసుకోవడానికి మిషన్, బట్టలు ఉతుకోవడానికి మిషన్, మిషన్లు. ఇంటి నిండా మిషన్లే బాబు, మనుషులు మాత్రం లేరు. ప్రాణం ఉన్న మనిషి కానీ, ప్రాణం ఉన్న మనిషి మాట్లాడే మాట్లాడి లేదు బాబు. మిషన్లో మాట్లాడవు. మరి ఒక మనిషి అన్నాడే ఇంకో మనిషితో కనీసం మాట్లాడకుండా మాట్లాడగలుగుతాడండి. ఇచ్చకి మాట్లాడి అందుకే వినపడదో కనపడదు, కనీసం ప్రాణం ఉన్న మనిషితో మాట్లాడుకుంటున్నాను. అందుకే ఈ పిచ్చి మాటలు చూసారా? నా పిచ్చి వల్ల పడిపోయి మీరు వచ్చిన సరిగ్గా అమ్మాయి తెలియకుండా పోయింది. అమ్మాయి సరళా రామమ్మ రారా, నాన్నగారు వచ్చేసారా? మీరు తీసుకోండి. అమ్మాయి కొంచెం డికాషన్ ఎక్కువ వేసి కాఫీ స్ట్రాంగ్గా తీసుకురావు. అవును, నా పిచ్చి వాళ్ళ దగ్గర మీ నాన్న మీకు కొంచెం వీక్ అయ్యింది. బాగున్నావా? నిన్నే లేవు. పొరపాటు నువ్వు కింద పడ్డావనుకో, నీ కొడుకొచ్చి మా ప్రాణం తీస్తాడు. మా అమ్మని ఎందుకు లేవనిచ్చారు? కూర్చో. శివరామ గారు బాగున్నావా ఏదో అని పలకరిస్తున్నారని మీ వీరపురాలు మిమ్మల్ని ఉన్నాడు. అసలు ఆ సైడ్కి అర్థం నాకు తెలుసు. ఆ సైడ్ మీకే. నేనా? బ్రహ్మాండంగా ఉన్నాను. అయినా మా బాగుంటే ఉందిరే అమ్మా, నువ్వు బాగుంటే అంతే చాలు. బంగారం లాంటి కొడుకు పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాడు. సుబ్బారావు అయ్యా, మీకు మాత్రం తక్కువ చెప్పండి. మీ కొడుకులు మీకేం తక్కువ చేస్తున్నారు? కాకపోతే ఇక్కడ లేరన్న మాటే కానీ. అంకుల్ వెళ్ళాలి కానీ మామూలు పువ్వులు కట్టాలి, బంగారు పువ్వులు పెట్టి మరి చూసుకుంటారు. అవునమ్మో, అసలు నీకు తెలిసే తెలీదు. నేను తినగలగాలే కానీ నా కంచంలో అన్నం బదులు బంగారం ముద్దలే వడ్డించగలిగేవాడు. కానీ బంగారం తినలేం కదా. అంకుల్ అని వాళ్ళు చూస్తుంటే నాకు చాలా దారిస్తుంది. అసలు నాకే కనుక అలాంటి ఛాన్స్ వస్తేనా ఎగిరి గంటేసి బయటికి అమరిగా వెళ్ళిపోయింటారా? సుబ్బారావు గారు అయ్యా, మీరు ఒక్కరే ఒంటరిగా ఇక్కడ ఉండి బాధపడకన్నా హాయిగా మీ పిల్లలతో పాటు అమెరికాలో అక్కడే ఉండిపోవచ్చుగా. మీరు వెళ్తే వాళ్ళేం కాదన్నారుగా. అమ్మమ్మమ్మమ్మ, ఆ మాట మాత్రం అంటాను. నా పిల్లలు ఒక్క మాట వాడు మావయ్య వచ్చేసాయి, నాన్న వచ్చేసాయి అని నా కొడుకులు కానీ, కోడళ్ళు కానీ, కూతుళ్ళు కానీ, అల్లుళ్ళు కానీ ఒకటే బారమ్మారా వాళ్ళ ద్వారా భరించలేక మీరు ఒకసారి అక్కడే ఉండిపోదామని డిసైడ్ చేసుకుని వెళ్ళిపోయా. కానీ మళ్ళీ తిరిగి వచ్చేసాయి. ఎందుకని? ఎందుకు ఉంటుంది ఇక్కడ ఒంటరితనం భరించలేక అక్కడికి వెళ్ళానా, అక్కడ భరించలేనంత ఒంటరితనం తిరిగి వచ్చేసాయి. అవునమ్మా అమ్మాయి, మరే ఇక్కడికంటే ఇంకా పెద్ద పంప, ఇంకా ఖరీదైన విషయాలు నెట్టిందిట. ఆ పొద్దున్నే కొడుకు వాళ్ళు చేరు తాడుసుకుని వెళ్ళిపోయేవాడు. అది వెళ్తూ ఇంట్లో ఉన్న పిల్లలు కూడా వెంట పెట్టి వెళ్ళిపోయేవాడు. దోవలో ఎక్కడ ఇంకా మళ్ళీ వచ్చాడు. మళ్ళీ ఏం చేస్తాం? సేమ్ ప్రాబ్లం ఉంటారు. ఎన్నాళ్ళని ఒక్కడే ఇంట్లో ఎట్లా సిలేసుకుని కూర్చోగలని చెప్పండి. ఒకరోజు ఏమైతుందని చెప్పి అలా బొట్టును పడ్డా. సై 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 కార్లండి, అటు ఇటు అన్ని కార్లే. నడిచేవాడు ఒక్కడ కనపడి ఆ రోడ్డు మీద, నేను తప్ప. అమెరికా కదండి. అలా నడిచి కొంత దూరం వెళ్ళి బోర్డు వాన పడుతుంటే గబోబా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఓ వాటి ముందు ఆ ఇంటి ఆవిడ అర్థానుకున్న టచ్ చూసి ఏదో అడిగింది. మనకేం అర్థమైంది వస్తుంది? అమెరికా కదండి. అమ్మో, నేను వానకు తడిసిపోతున్నాను, లోపలికి వస్తానని సైగ చేశాను. ఆవిడ మళ్ళీ ఏదో అడిగింది, నేను మళ్ళీ అదే సైగ చేశాను. అర్థానుకున్న టచ్ని అలా మూసేసింది. మహాతల్లి లోపల గ్రామంలో తొలగిస్తున్నారు కావాలనుకున్నాను. పోలీసు జీప్ వచ్చాక పోలీసులు వాళ్ళు అడిగింది నాకు తెలియదు, నేను చెప్పేది వాళ్ళకి అర్థం కాదు. ఎత్తి జీపులు వేసుకొని పోలీస్ స్టేషన్కి తీసుకుపోయారు. స్టేషన్కి వెళ్ళిన తర్వాత మా వాడి పేరు, ఫోన్ నెంబర్, అడ్రస్ చేత వాడు వచ్చి పిలిపించుకెళ్ళిపోయాడు అనుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత అడిగా మా వాడిని, మరే నాయన నాకేమిట్రా ఈ కర్మ, ఇది అమెరికా, మనమెవరో తెలియకుండా ఇక్కడ ఏ వాక్యం ముందు నుంచోకూడదు. మనమెవరో వాళ్ళకి తెలియకపోయినా, మనమెవరో వాళ్ళకి మనం తెలియజేసుకోలేకపోయినా, మనం దొంగలో వాళ్ళకన్నా వచ్చేస్తుంది.
అంతే. ఇంట్లో ఫోన్లో ఉన్న బట్టలు పక్కన కొడుకుతారు. పోలీస్ స్టేషన్లో ఉన్న స్క్రీన్ మీద ఈ ఫోన్ చేసిన వాళ్ళ పేరు అడ్రస్ కనుకుంటాయి. పోలీసులు వస్తారు, పట్టుకుపోతారని చెప్పాడు. అమెరికా కదండి. అమెరికా అమెరికా అదే అడిగా మా వాడిని, అరే నాయన, నా దేశంలో నా పల్లెల్లో ఇంకా ఇప్పటికి కూడా వానకు తడిచి ఎవడైనా వాకింగ్లోకి వస్తే లోపలికి రమ్మని పిలిచి చూసుకోవడానికి కవలు కూడా ఇచ్చి మర్యాద చేస్తున్నారే, అలాంటిది అమెరికాలో వాకింగ్లో నుంచున్నందుకే దొంగని పట్టుకుపోయారంటే ఇక్కడ డబ్బులు డాలర్లు యంత్రాలు నాగరికత పబ్బులు నాకెట్లు ఎన్నెన్నో ఉన్నాయి నా బాబు. నా దేశంలో నా పల్లెల్లో నా మనుషుల్లో ఉన్నటువంటి విలువలు కాదు ఆర్కాయించే ఇక్కడ దేవరాలు. ఒక్క టికెట్ కొన్న పక్కన బాలేదా బాబు, నా దేశం నేను వెళ్ళిపోతున్నాను, మళ్ళీ కష్టాన్ని వెళ్ళే ప్రసక్తి లేదు. అమ్మాయి అనుమానం లేదు, ఒకటే లైన్, ఒకటే వేవ్. సుబ్బారావు గారు, అయితే మీ అమెరికా ట్రిప్ చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. అబ్బాయి ఇంత పోలేదు దాని పోలేదు. అక్కడ పద్ధతిలో అలవాటు లేక మీకు అలా జరిగిందేమో కానీ మామూలుగా ఇక్కడలాగా కబుర్లు చెప్పుకుంటూ తీరిక ఎవరు అక్కడ కూర్చోరు. వర్క్ వర్క్ వర్క్, ఎప్పుడు చూడండి వర్క్, ఎక్కడ చూసినా వర్క్. అసలు అడిగితే మీరు కూడా అక్కడ చిన్న జాబ్ చూసుకుని సెటిల్ అయిపోయినట్టయితే అసలు మీకు ప్రాబ్లమే వచ్చింది. కరెక్ట్గా చెప్పాము. మా కోడల పిల్ల కూడా కరెక్ట్గా ఇట్లాగే మాట్లాడింది. ఇదే మాట్లాడింది. మామయ్య గారు ఆ 20 ఎకరాల పొలం అక్కడ ఉన్నది అమ్మేసుకొని ఇక్కడికి వచ్చేసేయండి, మీకు కూడా ఒక చిన్న ఉద్యోగం చూస్తాం, కాలక్షేపానికి కాలక్షేపం యా, అదేయ్యా. దాని గుడ్ ఐడియా. ఏంటమ్మా గుడ్ ఐడియా? అమ్మాయి 20 ఎకరాల రైతుని తల్లి ఇక్కడ 10 మందికి పని చూపిస్తున్నాను, 10 మందికి అన్నం పెడుతూ దర్జాగా రాజులాగా కాలు మీద కాలేసి పోతున్నాను. అలాంటిది ఉన్న పొలం అమ్మేసుకొని అక్కడ వెళ్ళిపోయి ఏ పెట్రోల్ బంక్లోనో పెట్రోల్ పోసుకుంటూ ఏ షాప్లోనో పెట్రోల్ చూస్తూ గుమాస్తగా కూలి పోతూ బతుకుమంటారా? అదే అడిగా మా వాడిని, అదే నాయన మీకు చేత అయితే బానిసల్ని రాజులు చేయండి కానీ రాజులు మాత్రం బానిసలు చేయాలని చూడగట్ట బాబు. ఆ పొలం అమెరికాలో చాలా చేయలేదు. అమ్మ పొలం కుంటే ఇంకేమైనా ఉందండి. అనుమానం లేదు, అదే లైఫ్, అదే వేవ్ లైఫ్. శివరామయ్య గారు, ఒక చిన్న డౌట్. నేను ఇలా అమెరికా గురించి కొంచెం రెచ్చిపోయి పెద్దగా మాట్లాడినప్పుడు ఈ అబ్బా పిల్లలు ఎక్కడ ముఖ్యంగా చూసుకుని అందంగా నవ్వుకుంటున్నారు, అది అర్థం. అదే ఎందుకు నాకు అర్థమై చెప్పలేదు. ఏలే సుబ్బారావు గారు, మా అల్లుడు గారి ఆలోచనలు కూడా మీకు చాలా దగ్గరగా ఉన్నాయండి. ఆయన మాటల్లోనే వస్తున్నారు. రావాయి అల్లుడు, మీకు నిండా నూరేళ్ళు అలా అనుకున్నా ఇలా వచ్చేసారు. బాగున్నారా? అలా బాబు సంతోషం. నా మందులు తెచ్చాను సార్, ఇచ్చేస్తాను. అల్లుడు అర్జెంట్గా ఎందుకు వచ్చానంటే, వెళ్ళిపోయింది మామయ్య, వస్తున్నాను. 1 minute ఆగండి. అల్లుడు మీతో ఒక విషయం అర్జెంట్గా మాట్లాడాలయా? 1 minute. అయిపోయింది. అల్లుడు నేను ఇంత అర్జెంట్గా. శ్రీధరరావు గారు, ఏంటండి అక్కడే ఆగిపోయారు? లోపలికి రండి. రండి. ఈయనెవరు? శ్రీధరరావు గారిని మా పక్కూరి చిన్నప్పుడు వాళ్ళలోనే నేను చదువుతున్నాను. మా మామయ్య. సలా శ్రీధరరావు గారు రాత్రి ఇక్కడే పోయింది. సలా శ్రీధరరావు గారు పని మీద వచ్చారట, రాత్రికి ఇక్కడే ఉంచి ఉదయాన్నే అల్లుడు నేను అర్జెంట్. ఏమిటో చెప్పండి మామయ్య. అయ్యా బాబు, పని మీద వచ్చామంటున్నారు. అవునయ్యా. మరి గెటప్ ఇదా లేక సింపుల్ సిటీయా? బాబు మీరు మాట్లాడుకుంటున్నాండి. నేను ఇప్పుడే 10 నిమిషాలు వచ్చేస్తాను. ఇప్పుడెక్కడండి? అలా రామరామ క్షేత్రం దాకా వెళ్ళి మళ్ళీ వెంటనే వచ్చేస్తానయ్యా. మీరు మాట్లాడుకుంటున్నాండి. వస్తానయ్యా, వస్తాను బాబు. అయ్యా వస్తానయ్యా. సంతోషం. ఆ మందులు ఇస్తే నేను కూడా వెళ్ళిపోతాను. తెస్తాను సార్. సుబ్బారావు గారు మీరు ఎక్కడికి వెళ్తారండి? కూర్చోండి, మీరు ఉండాలి కూడా ఉండండి. అల్లుడు నేను అర్జెంటుగా ఎందుకు వచ్చానంటే, నువ్వు వారం రోజుల పాటు ఆఫీస్కి సెలవు పెట్టాలి. సెలవు పెట్టి అమ్మాయి నువ్వు ముంబై వెళ్ళాలి. అబ్బాయి, మరి అమ్మని అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, మీ అమ్మ గురించి నువ్వు బెంగపెడకు. మీ అమ్మను మీరు వచ్చే వరకు మేము 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 చూసుకుంటాంగా. అసలు విషయం ఏంటి మామయ్య? వస్తున్నా. స్టేట్స్లో ఉన్నాడు చెప్పానే, మా తమ్ముడు. అదేనయ్యా మా బాబాయ్ కొడుకు.
డాక్టర్ హరిప్రసాద్, డాక్టర్ శైలజ. వాళ్ళిద్దరు ఎల్లుండి ఉదయం ఫ్లైట్ కి అమెరికా నుండి ఇండియా వస్తున్నారు. వావ్ డాడీ శైలజ పెట్టి వాళ్ళు వస్తున్నారా? ఇప్పుడు నాకు చెప్పలేదే డాడీ. అల్లుడు గారు కూడా వచ్చాక చెప్పొచ్చులే రాగానమ్మా. అమ్మాయి ఆ కాలిఫోర్నియాలో ఉన్నారని చెప్తుంటే వాళ్ళేనా? ఎగ్జాక్ట్లీ. కరెక్ట్ వాళ్ళే. వాళ్ళిద్దరు డాక్టర్లండి. కోట్లు సంపాదించాలంటే నమ్మండి. మా సల్లంటే వాళ్ళిద్దరికి ఎంత ప్రేమ. అవునండి మా పిల్ల అయితే మరీను అసలు చిన్నప్పుడైతే నన్ను కింద కూడా దించేది కాదంట. 18 ఏళ్ళు అవుతుందండి వాడి దేశం విడిచిపెట్టి. మళ్ళీ ఇదే రావటం. వాళ్ళే వస్తున్నామని ఫోన్ చేశారు. నాకేనండి అల్లుడు మీరు మీ గురించి మాట్లాడానయ్యా. ఏవయ్యా అమెరికాలో ఉన్న డాలర్లన్నీ మీరే తింటారా? మా అల్లుడికి కూతురికి చెరకు ఉద్యోగం చూపించచ్చు అన్నాను. అదెంత పని అన్నయ్యా, ఎటు ఇండియా వస్తున్నాం కదా అక్కడ మాట్లాడుకుందామని అన్నారు. కాబట్టి మీరిద్దరు ముంబై వెళ్ళి వాళ్ళిద్దరిని రిసీవ్ చేసుకుని మీ ఇంటికి ఇన్వైట్ చేయండి. మీకు మంచి జరుగుతుంది. ఏమంటారు సుబ్బారావు? ఏమంటానండి, ఇప్పుడు ఆ రేంజ్ లో ఉన్న వాళ్ళు తెలుసుకోవాలి కానీ జరగండి ఉంటుంది. అదే అల్లుడు ఎప్పుడు బయలుదేరుతున్నారు, ఎలా బయలుదేరుతున్నారు, టికెట్లను బుక్ చేయమంటారా, మీరు బుక్ చేసుకుంటారా? నేను ఆల్రెడీ ఓ వారం రోజులు ఆఫీస్ సెలవు పెట్టాను. అసలు ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళొస్తున్నాను. వారం రోజులు ఆఫీస్కి సెలవు పెట్టారు. దేనికి? పక్షి తీర్థమని ఇక్కడికి 200 కిలోమీటర్లు. అక్కడ ఒక గుడి ఉంది. 12 ఏళ్లకు ఒకసారి ఆ గుడి తలుపులు తెరుస్తారు. అక్కడ మా అమ్మ మాట ముందే సరేనని మాటిచ్చారు. రేపు అమ్మని అక్కడ తీసుకెళ్ళాలి. పక్షి తీర్థం పుష్కరం మొక్కకండి. ఇది ఇప్పటికిప్పుడు అనుకున్నది కాదు మామయ్య. నెల రోజుల క్రితమే ఈ ప్రోగ్రామ్ ఫిక్స్ అయింది. అసలు సరళా నేను కలిసే వెళదాం అనుకున్నాం. సరళ కూడా తెలుసు. ఏ సరళ చెప్పలా? సరళా చెప్పాలే. చూడు బాబు, మీ అమ్మకు మాటిస్తే మాటిచ్చావు. కొంచెం నా మాట కూడా ఏమయ్యా. ఇప్పుడు పోయే ముసలి గురించి ఆలోచిస్తే రేపు మీరు ముసలి అయ్యాక మీ గతి అవుతుందో ఒక్కసారి ఆలోచించండి. అవకాశం ఉన్నప్పుడే ఉపయోగించుకోవాలి. వయసులో ఉన్నప్పుడే 4 రాళ్ళు సంపాదించుకోవాలి. మాట్లాడాలి సుబ్బారావు గారు. ఇదిగో చూడు బాబు సంతోషం, ఇప్పుడు మీ మామగారు చెప్పింది కూడా కొంచెం సబబుగానే ఉంటుంది ఆలోచించి. ఎందుకంటే ఇప్పుడు ఈ పిచ్చి మొక్కు తీర్చాలనుకుంటే కొంచెం చేపస్తూ అవుతుంది. బాగా చదువుకున్న వాడివి ఆలోచించు. సుబ్బారావు గారు, నేను మూర్ఖుడి కాదండి. పెళ్ళైన చాలా సంవత్సరాల వరకు పిల్లలు పుట్టకపోతే అక్కడికి వెళ్ళి పొర్లు దండాలు పెట్టిందట. స్వామి, నా కడుపు పండితే పుట్టిన బిడ్డతో నీ దగ్గరకు వచ్చి పూజ చేస్తాను అని మొక్కుతున్నదట. ఆ మొక్కు వల్లే నేను పుట్టానని ఈ పిచ్చి తల్లికి పిచ్చి నమ్మకం. ఆ పిచ్చి మొక్కు వెనకాల ఉన్న ఓ పవిత్రమైన మాతృహృదయపు సభల పట్ల ఉన్న గౌరవంతో, ఆ పిచ్చి మొక్కు వెనకాల ఉన్న ఒక బిడ్డకు జన్మనివ్వాలి అనే స్త్రీ సహజమైన కోరిక పట్ల ఉన్న కృతజ్ఞతతో నేను పనిచేస్తున్నానే కానీ నాకు ఏ విధమైన చేదస్తాను లేవు. నో. అలాగే ఆ గౌరవం, ఆ కృతజ్ఞత అలాగే ఉన్నది. అమ్మాయి ముంబై వెళ్ళింది. మీ అమ్మను పక్షి తీర్థం నేను తీసుకెళ్ళి ఇద్దరం కలిసే వెళ్ళాలండి. అదేంటి ప్రాబ్లం? అయినా అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు వెంటనే వెళ్ళిపోరుగా. 4 రోజులు కలుగుతాం. అంటే నీ నిర్ణయం మార్చుకోనంటారా? వదిలేయండి డాడీ, అతనితో బాధ ఎందుకు? వాళ్ళ అమ్మకి చెప్తే ఎంతో అతనికి చెప్పినా అంతే. నాకు వినిపించదు, ఇతను వినిపించుకోడు. వాళ్ళ అమ్మ తీసుకుని పక్షి తీర్థాలు, పిట్ట తీర్థాలు వాటినే తిరగని మనం వెళ్దాం డాడీ ముంబైకి. నాకు చూడండి డాడీ ఉద్యోగం. అంతే నా బ్యాడ్ డాడీ. నా బ్యాడ్. మారడమ్మా, రాంగ్ సెలక్షన్. పొరపాటు పడ్డామని సుబ్బారావు గారు. ఏదో బాగా చదువుకున్నవాడు, ఫారెన్ వెళ్ళడానికి కావాల్సిన అర్హతలన్నీ ఉన్నాయి. పిల్లాడు అక్కడికి వెళ్ళి బాగా సంపాదించుకుంటారని ఆశపడి పెళ్లి చేశారు. వారం పంపిస్తాం వెళ్ళవయ్యా అంటే
అమ్మో 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 అమ్మ 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 నీ అమ్మ కూర్చున్నట్టే ఉండదయ్యా నేను చూసుకుంటా ఉంటే వినట్టు ఒప్పుకోడు ఈ ముండ కూర్చున్నా అంటే పోయితాం అమ్మా అమ్మా అమ్మ మురిగింది రావయ్యా రా అమ్మ మురిగింది రా చూశారుగా ఇది తను పెళ్లి చేసుకుని ఇక్కడ కాపురం పెట్టాడు ఈ గదిలో వీడు ఆ గదిలో వచ్చాడు ఉడుకట్ట పెళ్ళాం గదిలోకి వెళ్ళటం ఆలస్యం ఈ ముండ ఎట్టా పసుపడుతుందో ఏమో కానీ అని మురుగుతుంది అంతే అబ్బాయి అమ్మా అంటూ లగెత్తుకొస్తాడు అమ్మ మొగటం అబ్బాయి లగెత్తుకు రావడం అమ్మ మొగటం అబ్బాయి లగెత్తుకు రావడం పెళ్ళైనప్పటి నుంచి ఒక అచ్చట లేదు ముచ్చట లేదు చిచ్చి అవయ్య ఏమయ్యా మళ్ళీ మునిగి ఇంకా ఎన్నాళ్ళు మునుగుతావే చావా నువ్వు చస్తే నీ కొడుకు కూడా హాయిగా కాపురం చేసుకుంటాడు ఏమయ్యా ఏమయ్యా జుట్టు రాలిపోయింది పళ్ళు ఊడిపోయాయి కళ్ళు కనపడవు చోరు వినపడవు చెంచా కండలేవు చుక్క నెప్పు లేదు ఎందుకయ్యా ఇది బతికి మిమ్మల్ని నాశనం చేయడం తప్పు మాట్లాడుతున్నావు మామయ్య నా తల్లి ఇప్పుడైతే ఇలా జుట్టు రాలిపోయి కళ్ళు కనపడక చెవులు వినపడక చర్మం ముట్టలు పడిపోయి ఇలా ఉంది కానీ చిన్నప్పుడు చాలా అందంగా ఉండేది రూపాయి పిల్లలతో కుంకుమ పట్టుతో మెళ్ళ మంగళసూత్రాలతో కాళ్లకు మెట్టెలతో కళకళలాడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటే సాక్షాత్తు లక్ష్మీదేవే తిరుగుతుంది అని అనుకునేవారట మా నాన్న తెలుసుగా వచ్చి తాగుబోదు అనుక్షణం మా అమ్మను గుర్తించేవాడట రాజు రంపారం పుట్టేవాడట నానా మాటలు అనేవాడట అన్నీ మౌనంగానే గడిచేవాడట ఇదిగో ఇలానే అలాంటి తక్కువడైన భక్తులు కూడా ఒకసారి ఎదురు తిరిగిందట మా అమ్మ ఎప్పుడు వస్తావా రావా అని నా తండ్రి భావంతో చేస్తే పోవయ్య పో నా బిడ్డకు నేను పాలించుకుంటున్నానయ్యా నువ్వేం చేసుకుంటావో చేసుకోపో అని ఎదురు తిరిగిందట ఇది ముసిల్ది తప్పు మావయ్య అమ్మని అలా అనకండి ఈ అమ్మనే కాదు ఏ అమ్మని అలా లోపల పడుతుంది వయసు మామయ్య వయసు ఇట్ ఈస్ నేచర్ అండ్ న్యాచురల్ రామ్ బాబు బాబు ఒక్క నిమిషం అమ్మా అమ్మా ఉత్తముడైన కొడుకుని కన్నావు తల్లి ఉత్తముడైన కొడుకుని కన్నావా రాంగ్ సెలక్షన్ అమ్మా రాంగ్ సెలక్షన్ ఇది కూడా రాంగ్ సెలక్షన్ వెళ్ళాని అనవసరం కాదు రావయ్యా రా ఆగానే రా అమ్మాయి గెస్ట్ వచ్చాడమ్మా ఫుడ్ రెడీ చేయి కూర్చో పర్వాలేదులేండి కూర్చుంటా ఇంకా ఎసరు కూడా పెట్టలే టైం ఉంది కూర్చో ఇగో కూర్చోండి కూర్చోండి కూర్చున్నా పర్వాలేదు కూర్చోండి సంతోష్ బాగా పరిచయం మీకు పరిచయం అంటే అంత పెద్ద పరిచయం కాదండి
చిన్నప్పుడు మా ఊరు బడిలో చదువుకున్నాడు. బాబు మా దొడ్లో మంచిగా బాగుంది. కొనుక్కూరిని చదువుకోసం వచ్చిన పిల్లలంతా మా ఇంటి పంచలో కూర్చొని వాళ్ళు తెచ్చుకుని అన్నం తినేవాళ్ళు, మా బావిలో నీళ్లు తాగేవాళ్ళు. అదే పరిచయం బాబు. ఎప్పుడో 5 గంటల కిందట మాట బాబు ఇది. వాళ్ళ బజార్లో కనపడితే పలకరించి భోజనాన్ని పిలిచాడు. ముందు నేను అసలు పోల్చుకోలేకపోయాను, అని అంతా గుర్తు చేశాడు. మా అల్లుడికి జ్ఞాపక శక్తి ఎక్కువలే, తెలివిగలడు కదా. పిల్లలు ఎంతమంది అండి? ఒకే ఒక్కడు పెద్దోడు ఉన్నాడు బాబు. చాలా దూరంలో ఉన్నాడు. చాలా దూరంలో అంటే విదేశాల్లోనా? ఈ దేశం కాదు మరి విదేశం అని అనుకోవడం బాబు. ఆహా, చమత్కారం కూడా బాగానే ఉంది. మరి అక్కడెవరు ఉండొచ్చుగా. వాడు ఎప్పటి నుంచో రమ్మంటున్నాడు. మనమే వాళ్ళక ఉంది. ఇన్నాళ్ళు ఇక్కడ ఉండాలని మమకారం చావక వాడు పిలుస్తున్నా వెళ్ళలేకపోతున్నా బాబు. ఇక తప్పదనుకుంటే వెళ్ళిపోతాననుకోండి. పెద్దోడు చాలా మంచోడు, అంత వాడే చూసుకుంటాడే బాబు, అంతా వాడే చూసుకుంటాడు. మీ గెస్ట్ కూడా రెడీగా ఉన్నాడు. సీతారావు గారు, బాబు బాత్రూంలో ట్యాప్ ఉంది, కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చేసారు. అలాగే అలాగే. సంతోషం నా ముందు ఇదిగోండి సార్ తీసుకొచ్చాను. సుబ్బారావు గారు, మీరు అడిగిన మెడిసిన్స్ మార్కెట్లో స్టాక్ తక్కువగా ఉందట, 2 నెలలకు సరిపోని తీసుకొచ్చాను. ఓకే ఓకే బాబు, మంచి పని చేశావు, మంచి పని చేశావు. డబ్బులు సరిపోయినాయా? సరిపోయినాయి సార్. శ్రీధరరావు గారు, మీరు లోపల పెట్టేయండి. ఎముక పెరిగిందయ్యా, 2 ముక్కలయ్యి. మీ అమ్మ కట్టు మాడ బాత్రూమ్ వెళ్ళేటప్పుడు చీకట్లో లైట్ వేసుకుంటావు కదా బాబు. ఏంటయ్యా ఉండేది? ఇప్పుడు వీడు చస్తే నెత్తినేసుకోవడం ఇదే. కూట్లో ఉన్న గుండెలను గుంటలు కుట్టుకోవడం అంటే దీనే అంటారు. ఇప్పుడు ఏం చేద్దాం బాబు? అయ్యా ఇప్పుడేం చేయదు నాయన, వదిలేయండి బాబు, దగ్గరలో ఉన్న హాస్పిటల్ ఉంది, వెళ్దాం రండి. బాబు నొప్పి తగ్గడానికి 2 పిల్లలు తెచ్చుకుని కట్టుకో బాబు, 2 పిల్లలు తెచ్చుకుని కట్టుకయ్యా. అమ్మా టాబ్లెట్ తీసుకోండి, నొప్పులు తగ్గుతాయి. మంచం ఏమంటారండి? అమ్మా నన్ను ఎక్కడ వచ్చి కలిగించొద్దమ్మా, కలిగించొద్దని. అమ్మా మీరు లోపలికి మీరు లోపలికి కొడుకుంటాను బాబు. అయ్యా మీరు కూడా పడుకోండి అయ్యా, పడుకోండి బాబు, పడుకోండి అయ్యా. ఉదయాన్నే హాస్పిటల్కి వెళ్దాం, నేను తీసుకువెళ్తాను. ఈ హాస్పిటల్ వద్దు నాయన, ఈ రాత్రికి ఇట్లా గడితే చాలు బాబు. తెల్లారుగానే మా పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం బాబు. బాబు ఒక కాగితం కలవట్టు నాయన, మా పెద్దోడు ఉన్నాడని చెప్పాక బాబు. మా పెద్దోడు రాసిస్తాను ఆయన, ఒక కాగితం కలవట్టు బాబు, కాగితం కలవట్టు అయ్యా. అమ్మా చెప్పండి. మీ పెద్దోడు చెప్పండి బాబు. మరే కాలు నొప్పి తగ్గాక నేనే వివరాలు రాసిస్తాను ఆయన. మీరే పడుకోండి బాబు, మీరే పడుకోండి అయ్యా, మీరే పడుకోండి బాబు. ఏదన్నా అవసరమైతే పిలవండి. అలాగే బాబు, అలాగే అలాగే.
పెద్దోడా 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 దురదృష్టం ఉంటుంది. చీకట్లో కాలు దాటిపడ్డా ఎందుకంటే ఈ వయసులో ఇక విరిగిన ఏం కత్తుక్కోవటం ఆపరేషన్ అందుకు అయ్యే ఖర్చు ఇవన్నీ జరగని పనులు బాబు. పిల్లలు ఉన్నారా అని అడిగితే ఆ పెద్దోడు ఉన్నాడని చెప్పాగా బాబు. ఆ పెద్దోడంటే ఎవరు కాదు బాబు, నాలాంటి దిక్కు లేని వాళ్ళందరికీ పెద్ద దిక్కు ఆ దేవుడే బాబు. వాడు ఎప్పటి నుంచో రమ్మంటున్నాడు. ఇన్నాళ్ళు ఇక్కడ ఉండాలన్న మమకారం చావకు వెళ్ళలేకపోయా బాబు. ఇక తప్పదు, కాలింగ్ లెక్కించేశాడు, వెళ్ళిపోతున్నాం. ఎప్పుడో 25 ఏళ్ల కిందటి సంగతి గుర్తుంచుకుని ఇంటికి పిలిచి అన్నం పెట్టావు. ఇలాంటి వాళ్ళు చల్లగా ఉండాలి బాబు. నాకు నిజంగా ఆ పెద్దోడు కనుక కనపడితే పెద్దోడా సంతోష్ బాబు లాంటి వాళ్ళు చల్లగా చూడరా, ఈ దేశం బాగుపడుతుంది అని ఒక చిన్న రికమెండేషన్ మాత్రం చేయగలను బాబు. ఉంటాను బాబు, సెలవు. వాళ్ళ పెద్ద అడ్రస్ ఏమైనా రాశాడా? లేదండి, అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు. అదేంటి? అతను కాలు విరిగింది కదా, ఎలా వెళ్ళాడు? ఇదిగో సంతోషం, శరవయ్య గారు నిన్న మీ ఇంటికి భోజనానికి వచ్చాడే, అతను చచ్చిపోయాడు. పాకుంటూ వెళ్ళి రైలుకి తలపెట్టేశాడు. ఎవరికి ఎలా రాసి పెట్టుంటే అలాగే జరుగుతుంది. అమ్మాయి పెడదాం పద. శుభమని బయలుదేరుతుంటే చావు కబురికి రాసి వచ్చింది. అల్లుడు వెళ్ళొస్తాం. పాపం ఆయన పిల్లలు ఎవరు లేరే. లేకపోతే ఆ పెద్దోడు ఉన్నాడని ఏదో చెప్పాడు కదా. పెద్దోడు అంటే ఎవరో కాదు, దిక్కులేని వాళ్ళందరికీ పెద్ద దిక్కు ఆ దేవుడేనండి. అతని పిల్లలు లేరు. వెళ్ళలేకపోతే మరి అనాథ ప్రాథమిక బాబు, అనాథ ప్రాథమిక. అతనికి పిల్లలు లేరు, కొంతమందికి ఉన్నారు. నా మనసు బాగుండలేదు. ఆ అనాథ ప్రేతానికి దహన సంస్కారాలు ఎవరు చేస్తారు బాబు? గారు, ఇది అనాథ ప్రేతం కాదు. అలాగే బాబు, అలాగే. కానీ తొందరగా తెలుసుకోండి కదా. అదే ఇవాళ మీ ఆమెను మీ మామగారు వస్తున్నారని చెప్పావు కదా, అందుకే నేను కొంచెం మెల్లగా వచ్చా. త్వరగా వాళ్ళు వచ్చేసుకున్నారు. ఇప్పటి మీలోగా నా కాలక్షేపం నాకు ఉంటుందిగా. వచ్చి ఏమ్మా బాగున్నావా? నేను బ్రహ్మాండంగా ఉన్నాను. ఏంటమ్మా పిల్లరా? అమ్మో మర్చిపోయా, పెద్దాడు అమెరికాలో ఇల్లు కట్టాడమ్మా. ఇంద్రభవనమే, 2 కళ్ళు చాలా ఉంటాం, అంత గొప్ప కట్టాడు. ఏంటి వెళ్ళాను నేను అక్కడికి వెళ్ళాను, ఒట్టేసుకున్నాక చచ్చే వెళ్ళను.
ఫోటోలు పంపించారమ్మా, ఫోటోలు వచ్చేసారు, చాలా బాగుంది. అలాగే కారు కూడా అమ్మా, కొత్త కారు చాలా బాగుంది ఫోటోలు. మీ కోడలున్నా మీ దగ్గర వచ్చిన వచ్చేసారమ్మా, ఎప్పుడు విషయాలు మాట్లాడుతుంది ఆయన అనుకుని రమ్మన్నాడు. మాట్లాడతాం ఎందుకంటే జటిలమైన సమస్యలు కూడా కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం అయిపోయాయి. శివరామయ్య గారు నమస్కారం, బాగున్నారా? నమస్కారం. ఏమ్మా సరళ బాగున్నావా? ఏంటనమ్మా నువ్వు వెళ్ళిపోయావు. ఈ 6 నెలల నుంచి ఇంట్లో కాఫీ ఇచ్చే దిక్కు కానీ కాఫీ ఇచ్చే దిక్కు కానీ లేదమ్మా. రోజు వస్తా, ఆ సంతోషం ఉంటే సరే సరే, లేదనుకో కాసేపు పిచ్చి కాలక్షేపం చేసుకోవటం నాకు పోవడం. అవునమ్మా, నిన్ను చూసి 6 నెలలు అవుతుందా? ఈ కంపులో పెట్టి 6 నెలలు అవుతుంది. చెప్పాడండి, చెప్పాడు, కనుగొని చెప్పాడు. ఇవాళ మీరు వస్తున్నారని కూడా చెప్పాడు. అదే కూర్చొని మాట్లాడుకుంటుంది. కూర్చోండి కూర్చోండి. కూర్చోడానికి రాలేదండి, తాడు పేడ తెలుసుకోవడానికి వచ్చామా. తాడో పేడ చాలా ముందు కూర్చోవాలి కదా, కూర్చోండి. ఇంకా ఎన్నాళ్ళు పడతామండి మాకు? దీంతో పాటు పెళ్ళైన మా చుట్టాల పిల్లలందరూ ఆల్మోస్ట్ ఫార్మర్ సెటిల్ అయిపోయారు. ఇక లాభం లేదనుకో నేనే డిసైడ్ చేసుకున్నా. అమ్మాయికి ఉద్యోగం చూశారు అక్కడ, వీసా కూడా దొరికింది. అతను కూడా ఉద్యోగం చూసాం. వస్తానంటే అతను తీసుకెళ్తాం, లేదు ఈ ముసల్దానికి చాకరీ చేసుకుంటూ ఇక్కడే ఉంటానంటే ఇదిగో డైవర్స్ పేపర్స్. పెళ్ళంతో కలిసి అమెరికా వెళ్తాడు, ఈ డైవర్స్ పేపర్ మీద సంతకం పెడతాడు. తాడో పేడో ఇప్పుడే తెలిపోవాలి. నిలవండి. సంతోషం రావయ్యా, అయిపోయింది. హాయ్ సరళ, ఏమా బాగున్నారా? స్టూడెంట్స్ మా ఆగో, ఏంటయ్యా 2 minutes? మేము వస్తున్నావు, ఫోన్ చేశాం. ఎన్ని గంటలకు వస్తున్నావు నీకు తెలుసు, ఎందుకు వస్తున్నావు కూడా నీకు తెలుసు. భార్య పిల్లనిచ్చిన మామ నీ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు మాట్లాడడానికి వస్తే ఏంటయ్యా నువ్వు చేసే పని? బట్టలు ఉతుకుతున్నావా? మమ్మల్ని రమ్మని చెప్పి బట్టలు ఉతుకుతున్నావా? చీరలు డాడీ, వాళ్ళ అమ్మ అనుకుంటా. మీ అమ్మ పీతి బట్టలు ఉతుకుతున్నావా? అవును మా అమ్మ పీతి బట్టలు, పెద్ద వయసు కదా, తొందరగా కదలేదు, బట్ట చెడిపోయింది. ఏం సార్ అలా అంటావు? పని మనిషి రాలేదు, తన ఉతుక్కోలేదు, నేను ఉతకపోతే ఎలా? ఉతుక్కోవయా, నీ అమ్మ పీతి బట్టలు, ఊళ్ళో వాళ్ళ మైల బట్టలన్నీ ఉతుక్కో. అంతేగాని నీకు పెళ్ళం అక్కర్లేదు, ఉద్యోగం అక్కర్లేదు. ఇచ్చి ఏంటి మామ ఎలా అంటావు? చిన్నప్పుడు నాకు జబ్బు చేసి బట్టలు చెడగొట్టుకుంటే అన్నం తినే చేత్తో లేచొచ్చి నా బుద్ధి కడిగి నీళ్లు పోసి శుభ్రం చేసి పౌడర్ అద్ది క్షణాల్లో నన్ను అందంగా తయారు చేసి చూసుకొని మురిసిపోయేదట. ఎన్ని వందల 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 సార్లు చేసిందో అలా. ఇప్పుడు ఒక్కసారి అది కదలేకపోతే చేస్తున్నా. ఈ ముసలి నాకు ఎన్ని చేసిందని, ఎన్ని నేర్పిందని. నాకు చదువుకోవడం నేర్పింది, కంటి పుసులు తీసుకోవడం నేర్పింది, ముక్కు చీదుకోవడం నేర్పింది, పళ్ళు తోముకోవడం నేర్పింది, నవ్వు నేర్పింది, నడక నేర్పింది, నడత నేర్పింది, పిడకలు కడగటం నేర్పింది, అట్లు తోమటం నేర్పింది. ఏంటయ్యా నేర్పింది నేర్పింది అని ఓ తెగ నిలిగిపోతున్నావు? ఇవన్నీ మీ అమ్మ ఒక్కటే చేసినట్టు మాట్లాడుతున్నావు. మా అమ్మ మాకు చేయలేదా? అవును సర్లా, మీ అమ్మ నీకు చేసింది, వాళ్ళమ్మ వాళ్ళకి చేసింది, వీళ్ళమ్మ వీళ్ళకి చేసింది. అమ్మలందరూ అలానే చేస్తారు. అందుకే అమ్మ చాలా గొప్పది. ఏంటయ్యా గొప్ప, గోడి గొప్ప? సరళ ఆడదాన్ని, పైగా అమ్మవు కావాల్సిన దాన్ని. అమ్మని గురించి అలా మాట్లాడు. అమ్మ ఎంత గొప్పది. అమ్మ రేడియోని కనిపెట్టింది. ఏంటి ఈ ముస్లింది రేడియో కనిపెట్టిందా? అమ్మాయి లాభం లేదు, వెంటనే కాగితాలను సంకాలు పెట్టి రేడియో కనిపెట్టిందట. రేడియో రైలు ఇంజన్ కనిపెట్టింది, విమానాన్ని కనిపెట్టింది, రాకెట్టును కనిపెట్టింది, పాతాళాన్ని పరిశోధించింది, అంతరిక్ష రహస్యాలను ఛేదించింది, భూమి ఆకర్షణ సిద్ధాంతాన్ని కనిపెట్టింది, సాపేక్ష సిద్ధాంతాన్ని కనిపెట్టింది, అణువును చీల్చింది, ఆటం బాంబును కనిపెట్టింది. ఎవరు? మీ అమ్మే? కాదు, అమ్మ. గెలీలియోని కన్నా అమ్మ, ఐన్స్టీన్ ని కన్నా అమ్మ, న్యూటన్ ని కన్నా అమ్మ,
అమ్మ, జీసస్ని కన్నా అమ్మ, మహమ్మదుని కన్నా అమ్మ, ఆది శంకరుణ్ణి కన్నా అమ్మ, అంబేద్కరుణ్ణి కన్నా అమ్మ, మార్క్స్ని కన్నా అమ్మ, మహాత్ముని కన్నా అమ్మ. అమ్మ అమ్మంటే వేదం, అమ్మంటే బైబిల్, అమ్మంటే ఖురాన్, అమ్మంటే పుట్టుక, అమ్మంటే నాగరికత, అమ్మంటే సంస్కృతి, అమ్మంటే విద్య, అమ్మంటే శాస్త్రం, అమ్మంటే ప్రేమ, అమ్మంటే మమతానురాగాల బంధం, అమ్మంటే సంపద, అమ్మంటే నిజం, అమ్మంటే నిజం. నిజాన్ని మనం మర్చిపోవడం అంటే మన అస్తిత్వాన్ని మనం కోల్పోవడం. మానవ సృష్టి ఏర్పడ్డ తర్వాత సంపాదించిన విజ్ఞానాన్నంతా బిడ్డ రూపంలో తన గర్భంలో నిక్షిప్తం చేసుకుని తరువాతి తరాలకు ఆ సంపదను అందించే మహత్తర మూర్తి అమ్మ. వృద్ధాప్యం మనుషుల పాలికి శాపం కాకూడదు. అది ప్రకృతిబద్ధంగా జరిగే పరిణామం. దాన్ని మనం గౌరవించాలి. నువ్వు అమెరికా వెళ్ళాలి, అది నీ ఇష్టం. నీ ఇష్టాన్ని నేను ఎప్పుడూ కాదు. ఆ డైవర్స్ పేపర్స్ ఇస్తే సంతకం. నీకు చెప్పాను కదమ్మా, ఇలాగే జరుగుతుందని. మారడమ్మా, ఇతను మారడు. చూడమ్మా, ఒకటి కోర్టుకు సబ్మిట్ చేయాలి. ఒక కాపీ మన దగ్గర ఉంచుకోవాలి, ఒక కాపీ అక్కడ చూడాలి. అందుకని
శివరామయ్య గారు, దిస్ ఇస్ ద రైట్ సెలక్షన్. శివరామయ్య గారు, సంపద అమెరికాలోనూ మరే ఇతర దేశంలోనూ లేదు. అమెరికన్ డాలర్లకి, జపాన్ ఎన్లకి, ఇండియన్ రూపాయలకి ఇంత 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 అని ఒక నిర్దిష్టమైనటువంటి వెల ఉంటుంది. కానీ వెలంటూ కట్టలేని, వెలే లేని ఒక విలువైన మహోన్నతమైన సంపద అండి ఈ కన్నవాళ్ళకి. అయ్యా శివరామయ్య గారు, గుడ్డులైనటువంటి తల్లిదండ్రుల్ని కావుల్లో మూసుకుంటూ చూసినటువంటి శ్రావణ కుమారుడనే విమానుడి చరిత్రని, తను మాంసం అమ్ముకునే కటికవాడైనా సరే అమ్మా నాన్నల్ని ఉయ్యల్లో పసిపాపల్లా సాగినటువంటి ధర్మవ్యాధుడనే కటికవాడి చరిత్రని మనకు అందించినటువంటి ఒక సుసంపన్న సాహితీ సాంస్కృతిక సంపదకు వారసులం అండి మనం. అది మన భారతీయుల సంపద, అది మన సంపద. గారు, లక్షలు కోట్లు ఖర్చు పెట్టి కట్టించే వృద్ధాశ్రమాలు కాదండి వాళ్ళు కావాల్సింది. కన్నవాళ్ళని, అభాగ్యుల్ని ఇలా గుండెల్లో దాచుకుని ప్రేమగా చూసుకునేటువంటి హృదయాశ్రమాలు కావాలి. హృదయాశ్రమాలు కావాలి. ఇది సార్ మన సంపద, వీళ్ళు సార్ మన సంపద. ఈ సంపదను కాపాడుకున్నాం.